హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు ఏక్యూపీ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ సమస్యకి మార్గం సుగమం. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోతోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఈ విషయానికి వచ్చినట్లయితే ఏపీ పెన్షనర్ల అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ సమస్య పరిష్కారం దిశగా అడుగులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పెన్షనర్లకు సంబంధించి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ సమస్య ఇంకా పరిష్కారం కాకుండానే ఉంది. 60 సంవత్సరాలు పూర్తయి 70వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే అదనపు పెన్షన్ ఇవ్వాలనేది ప్రధాన డిమాండ్. ఈ విషయంలో గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పెన్షనర్లకు అనుకూలంగా తీర్పునిచ్చింది. అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు అనుకూలంగా తీర్పునిచ్చింది. మధ్యప్రదేశ్ హైకోర్టు కూడా ఇటీవల ఇదే తరహాలో తీర్పిచ్చినట్టు వార్తలొచ్చాయి. ఇక సమస్య మూలం. ఒక రిటైర్డ్ తహసీల్దార్ తనకు 70 సంవత్సరాలు నిండిన మొదటి రోజు నుంచే 70వ సంవత్సరంలో అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే అదనపు పెన్షన్ ఇవ్వాలి అని కోరుతూ హైకోర్టులో కేసు వేసి అనుకూలంగా తీర్పు అయితే పొంది ఉన్నారు. అయితే ఈ తీర్పు వారికి మాత్రమే పరిమితమైంది. మిగిలిన అర్హులైన పెన్షనర్లకు ఈ తీర్పును అమలు చేయడంలో రాష్ట్ర పెన్షనర్స్ సంఘాలు తగినంతగా కృషి చేయలేదు. ఫలితంగా చాలామంది పెన్షనర్లు ప్రతి సంవత్సరం అయితే నష్టపోతున్నారు. సో, ఈ తీర్పు రావడానికి ప్రధాన ఆధారం కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు గౌహతి హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అనుకూల తీర్పులు. ఒక కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ తనకు 79 సంవత్సరాల నుండి 80వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుండి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ను మంజూరు చేయాలని కోరుతూ గౌహతి హైకోర్టులో కేసు వేశారు. వాదనలు విన్న న్యాయస్థానం పిటిషనర్‌కు అనుకూలంగా తీర్పిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ ఎస్ఎల్‌పి వేసింది. సుప్రీంకోర్టు ఎస్ఎల్‌పిని కొట్టివేస్తూ పెన్షనర్ అనుకూలంగా తీర్పు అయితే పెన్షనర్‌కి ఇచ్చింది. సో, దీనిపై ఆల్ ఇండియా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సెక్రటరీ జనరల్, పెన్షనర్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, న్యూఢిల్లీ వారికి లేఖ రాశారు. గౌరవ హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను మానవతా దృక్పథంతో అర్హులైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా 80, 90 సంవత్సరాల వయసులో అమలు చేయాలని అయితే కోరారు. దీనిపై సానుకూలంగా నిర్ణయం వస్తుందని అయితే భావిస్తున్నారు. ఇంకా ఎటువంటి నిర్ణయం రాలేదు. ప్రస్తుత పరిస్థితి. నేటికి కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు ఆందోళన చెందుతున్నారు. వారికి 70 మరియు 80 సంవత్సరాలు వస్తున్నా ఈ తీర్పు అమలు కావటం లేదు. ఈ సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర పెన్షన్ సంఘాలు చొరవ చూపి అధికారులు, సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని అయితే పెన్షనర్లు కోరుతున్నారు. అవసరమైతే కోర్టుకు వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పునిచ్చి సుమారు 4 సంవత్సరాలు గడుస్తున్నా సంఘాల నుండి సరైన స్పందన లేదు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇప్పటికైనా సంఘాలు స్పందించి ఈ సమస్యను పరిష్కరించి వందలాది మంది పెన్షనర్లకు లబ్ధి చేకూర్చాలని అయితే పెన్షనర్లు కోరుతున్నారు. రాష్ట్ర పెన్షనర్ సంఘాలు జేఏసీ కార్యాచరణతో ముందుకు వెళ్లి ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం వస్తుందని అయితే ఆశిస్తున్నారు. ప్రతిపాదిత పరిష్కారాలు. రాష్ట్ర పెన్షనర్ సంఘాలు ప్రభుత్వంతో చర్చలు జరపాలి. అవసరమైతే న్యాయపరమైన చర్యలు తీసుకోవాలి. పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించాలి. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చొరవ తీసుకొని అర్హులైన పెన్షనర్లకు న్యాయం చేస్తుంది అని అయితే ఆశిద్దాం.